38. ఈ రోజు శ్రీనివాస్ గారు ఒక్కసారి మీరు స్టాటిస్టిక్స్ చెప్తారు కానీ బిఫోర్ యూ కంటిన్యూ ఒక్కసారి నేను ఒక పోస్టల్ బ్యాలెట్ లీడ్ చూపిస్తా. తృణమూల్ కాంగ్రెస్ ఇస్ లీడింగ్ విత్ 126 126 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ లీడ్ లో ఉంది. 116 స్థానాల్లో బీజేపీ ఉంది, 4 స్థానాల్లో కాంగ్రెస్. ఓన్లీ ఐ కన్ఫైన్ టు వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ మాత్రమే చెప్తున్నాను. 126. ఒక్కసారి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఐ లిసన్ టు యువర్ స్టాటిస్టిక్స్. ఒక్కసారి ఐ రిక్వెస్ట్ మమతా బెనర్జీకి సంబంధించి another big breaking news coming here is on the screens of RTV. వెనుకబడ్డారు మమతా బెనర్జీ. ప్రస్తుతం భవానీపూర్లో సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. నందిగ్రామ్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు సువేందు అధికారి. పెరంబూర్లో విజయ్ ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. అండ్ దాంతో పాటు తిరిచి ఈస్ట్ లో కూడా ఆయన పోటీ చేయడంతో విజయ్ అక్కడ వెనుకబడి ఉన్నారు. ఇక మైలాపూర్లో తమిళసై వెనుకంజలో కొనసాగడం జరుగుతోంది. చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ లీడ్ లో కొనసాగుతూ ఉన్నారు. సో చెన్నై సాధారణంగా క్రికెట్ అభిమానులకు బాగా గుర్తు చెన్నై చెపాక్ స్టేడియం. అండ్ మమతా బెనర్జీ వెనుకబడిన సందర్భం భవానీపూర్లో సువేందు అధికారిని ముందంజలో కొనసాగడం జరుగుతోంది. నందిగ్రామ్లో ఆధిక్యంలో ఉన్నారు ఆయన. ఇన్ఫాక్ట్ పెరంబూర్కి సంబంధించి మాట్లాడుకుంటే విజయ్ లీడ్ కొనసాగుతూ ఉంటే ఇంకొక చోట తిరుచి ఈస్ట్ లో మాత్రం వెనుకబడ్డారు విజయ్. ఇక మైలాపూర్లో తమిళసై వెనుకంచలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది. చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ లీడ్ లో కొనసాగడం జరుగుతోంది. అండ్ గోయింగ్ బ్యాక్ టు తాడూరు శ్రీనివాస్ గారు సో ఇక్కడ మమతా బెనర్జీ గతంలో కూడా అఫ్ కోర్స్ ఆమె ఓడిపోయారు, బట్ పార్టీని గెలిపించిన సందర్భం ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారా? లీడ్స్ కూడా దాదాపు అలాగే ఉన్నాయి. 100% అవుతుందంటే నేనేమంటున్నా, ఈ రోజు మీరు చూస్తారు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఇప్పుడు ఓన్లీ మన పోస్టల్ బ్యాలెట్ చూసి మీరు చెప్తా ఉన్నారు. కానీ మీరు ఈ రోజు సుధేంద్ర అధికారి మీరే అన్నారు మెజార్టీలో ఉన్నారని. దాని సిమ్టమ్ మీకు తెలియట్లేదా? ఈ రోజు ఎందుకు దేశ ప్రజలు ఈ రకంగా దేశం అంతా కాషాయం విస్తరిస్తా ఉంది? ఎందుకు చెప్పండి? ఆ రోజు భారతమాత అడుగుతా. బట్ సారీ ఫర్ ద ఇంటరప్షన్ శ్రీనివాస్ గారు, గతంలో కూడా మమతా బెనర్జీ ఓడిపోయిన పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కదా. బహుశా ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ్వచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ అంత కరెక్షన్ లాస్ట్ టైం కూడా సువేంద్ర అధికారి చేతిలో ఓడిపోయినట్టున్నారా? మీరు బ్రాడర్ స్పెక్ట్రమ్ లో డిస్కస్ చేయట్లేదు. ఈ రోజు టీఎంసీ ఓటమి, ఇండియా కూటమి ఓటమి డెఫినెట్ గా. ఎందుకంటే ఆల్టర్నేటివ్ రాజకీయాల కోసం భారతదేశంలో లేస్తూ పడుతూ వీళ్ళు ఒక కూటమి కట్టినారు. చినిగిపోయిన ఇస్తరాకు లాగా మారిపోయింది. సో దాంట్లో ప్రజలు దాంట్లో భోజనం ఆరగించడానికి కూడా ఇస్తరాకు పనిచేయదు. ఆ రకంగా ఉంది వాళ్ళది. శరద్ పవార్ గారు ఒక మాట, శివసేన ఒక మాట, కేజ్రీవాల్ ఒకవైపు, ఇవాళ కేసీఆర్ ఎక్కడుండో తెలియట్లేదు. సో ఈ రకంగా ప్రాంతీయ పార్టీలు కూడా కనుమరుగవుతా ఉన్నాయి. సో ఈ రోజు నేషనలిజం అనేది చాలా రాష్ట్రీయవాదం చాలా పరడవిల్లుతా ఉంది. నా దేశం, పేట్రియాటిజం. ఇవాళ ప్రపంచ దేశాలు చూడండి, ఒక్కొక్కరు ఒక దేశం గుత్తగా మాట్లాడతారు కానీ ఎవరికి వాళ్ళకు ఏ ప్రాంతం ఆ ప్రాంతం. కాంగ్రెస్ అయితే ఇంకా ముందుకెళ్ళి దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఈ రకమైన మాటలు దేశ ప్రజలకు చాలా కోపం వస్తూ ఉంది. సో ఇవాళ మొన్న మహిళలకు అడ్డుపడ్డారు, ఇవాళ బిల్లుకు అడ్డం పడ్డారు. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇవాళ టీఎంసీ ఓటమితో ఇండియా కూటమి కనుమరుగైపోతుంది, విచ్ఛిన్నం అవుతుంది. కేరళలో ఇవాళ మేము థర్డ్ ఫోర్స్ గా ఎదిగినాం కాబట్టి టీఎంసీ గెలిస్తే ఇండియా కూటమికి మీరే బలం ఇచ్చినట్టు అవ్వదు. అక్కడ టీఎంసీ గెలిస్తే మీరు అనుకున్నట్టుగా టీఎంసీ ఇప్పుడు లీడ్ లో ఉంది. ఒకవేళ టీఎంసీ అక్కడ అధికారంలోకి వచ్చింది అనుకుందాం, వచ్చిన తర్వాత ఇండియా కూటమికి మీరు బలం ఇచ్చినట్టు అవ్వదు అక్కడ? సార్ నేనేమంటున్నా, ఆమె ఇండియా కూటమికి వచ్చి రేపు గెలిచిన తర్వాత ఆమె అవుతుందా? రాహుల్ గాంధీ కంటే నేనే గొప్ప నీ దేశంలో అంటదా? ఆమె మాటలు మనకు తెలియదా? ఆమె ఏ రకంగా మాట్లాడుతుంది అనేది చూడలేదా? పార్లమెంట్ లో పూలతో కుండీలు ఎత్తేసిన ఆమె. సో ఆమె